నాగర్ కర్నూలు జిల్లాలోని సోమశిల సిద్ధేశ్వరం తీగల వంతెన నిర్మాణ ప్రాంతాన్ని మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, బీజేపీ నాయకులు పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేసి కల్వకుర్తి నుండి నంద్యాల వరకు జాతీయ రహదారి తీగల వంతెన నిర్మిస్తున్నామని ఈటెల అన్నారు. తీగల వంతెన నిర్మాణం వల్ల తెలంగాణ ప్రజలకు తిరుపతికి దూరం తగ్గుతుందని తెలిపారు. పర్యాటకంగా అభివృద్ధి చెందడంలో జాతీయ రహదారుల పాత్ర కీలకమన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్, ఫరూక్ నగర్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో 6 బెల్ట్ షాపులపై కేసులు, 2 గుట్కా కేసులు, 30 సరైన పత్రాలు లేని బైకులు సీజ్ చేశారు. కార్డన్ సెర్చ్ అనేది ప్రజల్లో భద్రతను పెంచేందుకు అని డీసీపీ రాజేష్ అన్నారు. అక్రమార్కులను, నేర చరిత్ర కలిగిన వారిని గుర్తించేందుకు తరచూ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ములుగు మున్సిపాలిటీ పరిధిలోని షాప్ యజమానులకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి చేస్తూ కలెక్టర్ దివాకర్ టీఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ములుగు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ట్రేడ్ లైసెన్స్ లేకుండా విచ్చలవిడిగా నిబంధనలకు విరుద్ధంగా షాపులు నడిచాయని మున్సిపల్ కమిషనర్ సంపత్ అన్నారు. ట్రేడ్ లైసెన్స్ లేకుండా షాపులు నడిపితే 2019 మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలతో పాటు షాప్స్ క్లోజ్ చేస్తామని హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లా బూడగుట్ట తాండా పరిధిలోని పెద్దరేవల్లి నుంచి దేవునిగుట్ట తాండా వరకు బీటీ రోడ్డు పనులు చేపట్టారు. రోడ్డు వేసిన తెల్లారే బీటీలు వారి పెచ్చులు ఓడటంతో గ్రామస్తులు రోడ్డు తీరును వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి తీవ్రంగా విమర్శిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జోడిమెట్ల క్రాస్ రోడ్డు వద్ద గ్యాస్ ట్యాంకర్ లారీ బైక్ ను ఢీకొట్టింది. వరప్రసాద్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వరప్రసాద్ ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. పోచారం ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీలో వరప్రసాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. బైక్ పై ఉప్పల్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సికింద్రాబాద్ సరోజ ఆసుపత్రిలో వైద్యం వికటించడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. లివర్ లో రాయి ఉందని డాక్టర్లు చెప్పగా శ్రీనివాస్ అనే వ్యక్తి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందడంతో డాక్టర్లు మృతదేహాన్ని వదిలి వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహంతో మృతుడి బంధువులు ఆసుపత్రిపై దాడి చేసి ఆసుపత్రి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. గత సెప్టెంబర్ 21వ తేదీన ములుగు జిల్లా వాజిడ్డులోని పొంగాల జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటూ కాలు జారి జలపాతంలో పడి ఓ యువకుడు మరణించాడు. అయితే రామంతపూర్ కు చెందిన పూజ జ్యువెలర్ షాపు యజమానులు ఫ్రెండ్స్ కలిసి తన కొడుకును తీసుకువెళ్లి హత్య చేశారని యువకుడి తండ్రి ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పూజ జ్యువెలరీ షాపు ముందు ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నకిలీ ఫైనాన్స్ సీజర్లు ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈఎంఐ కట్న బండి సీజ్ చేస్తామని నకిలీ సీజర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. మహేంద్ర ఫైనాన్స్ లో సీజర్ లామ్ అంటూ ఓ వాహనం వద్దకు వెళ్లి వాహనాన్ని సీజ్ చేసే ప్రయత్నం చేశారు. బైక్ ను ఎందుకు సీజ్ చేస్తున్నారని వాహన యజమాని ప్రశ్నించగా సీజర్లు పొంతనలేని సమాధానం చెప్పారు. దీంతో బైక్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసి నకిలీ సీజర్లపై చర్యలు తీసుకోవాలని కోరాడు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని డాక్టర్ రాజశేఖర్ రెడ్డి లాప్రోస్కోపీ హాస్పిటల్లో ఓ గర్భిణికి ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు. తల్లికి పాలు రాకపోవడంతో హాస్పిటల్ సిబ్బంది సూచించిన పాలు తెచ్చి బాలుడికి పట్టించారు. కొద్దిసేపటికే బాబు మృతి చెందాడు. ఇదేంటని హాస్పిటల్ సిబ్బందిని ప్రశ్నించారు. దీంతో డెలివరీ చేసే వరకే మా బాధ్యత, బాబుది కాదంటూ హాస్పిటల్స్ సిబ్బంది తమతో దురుసుగా మాట్లాడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి హాస్పిటల్పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ మృతి పట్ల కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గద్వాల జిల్లా నందిన్న గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చిన్నధురార్ మండలం జాంపల్లి స్టేజ్ వద్ద వెళ్తున్న భీమరాయుడిని వెనుక నుండి బొలెరో వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, రైతులు రహదారిపై రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.